సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ గ్లోబల్ ట్రైటర్ గా టైటిల్ ఫిక్స్ చేశారో లేదో కానీ కాన్సెప్ట్ మాత్రం అదే. ప్రపంచ యాత్రికుడు లేదంటే సాహస యాత్రికుడు అనే పేరొచ్చేలా ఇంగ్లీష్ లో పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఆ టైటిలే నవంబర్లో రివీల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ నవంబర్లో అంతకు మించిన అప్డేట్ రాబోతుంది. టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని ఇవ్వాలనుకున్న టీం ఇప్పుడు ఏకంగా గ్లిమ్స్ ని ప్లాన్ చేస్తోంది. 55 సెకండ్ల ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ తో ఏకంగా 25 భాషల్లో సినిమా రిలీజ్ అని తేల్చేలా గట్టి గ్లిమ్సే రాబోతుంది. అంటే రెగ్యులర్ టీజర్ తో పోలిస్తే ఇది టీజర్ కాదు, ప్రీ గ్లిమ్స్ తో సమానమని తెలుస్తోంది. ఆ మాత్రం ఫుటేజ్ కోసం కూడా ఫిలిం టీం ఏకంగా 50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చుతో మీడియం రేంజ్ లేదంటే ఓ మాదిరి బిగ్ బడ్జెట్ మూవీ తీయొచ్చు. మరి ఎంత ఖర్చు చేసి ప్రీ గ్లిమ్స్ ఎందుకు రెడీ చేస్తున్నారు? అవతార్ డైరెక్టర్ కి రాజమౌళి ప్రత్యేక క్లాసులు తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. మరి ఆ వర్క్ షాప్ దేనికోసం? ఈ ప్రీ గ్లిమ్స్ కి అవతార్ దర్శకుడు జేమ్స్ కామరూన్ వర్క్ షాప్ కి ఏదైనా లింక్ ఉందా? హావ్ ఎ లుక్. రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో హాలీవుడ్ మూవీలైన ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, అవతార్ని కలిపి చూస్తే ఎలాంటి అనుభవం వస్తుందో అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చేలా కథ, కథనం, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ మాటల్లో క్లారిటీ వస్తుంది. తను ఇందులో సెకండ్ లీడ్లో నటిస్తున్నాడు. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఐమాక్స్ కెమెరాను యాక్షన్ సీక్వెన్స్కి వాడుతున్న తొలి మూవీగా SSMB 29 హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. అయితే ఈ మూవీ అప్డేట్ విషయంలోనే మహేష్ బర్త్డే ఫ్రీ లుక్ని వదిలారు. దీపావళి స్పెషల్గా ఫ్రీ గ్లిమ్స్ని రిలీజ్ చేయబోతున్నారు. మొన్నటి వరకు కేవలం నవంబర్లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ టైటిల్ లాంచ్ చేస్తారని ప్రచారం జరిగింది. అందులో నిజమే ఉన్నా మరింత నిజం షాకిస్తోంది. అదేంటంటే నవంబర్లో SSMB 29 మూవీ టైటిల్ పోస్టరే కాదు, చిన్నపాటి గ్లిమ్స్ రావటం కన్ఫర్మ్ అయింది. కేవలం అఫీషియల్ అనౌన్స్మెంటే బాకీ. 50 కోట్లు ఖర్చు చేసి SSMB 29 మూవీ ప్రీ గ్లిమ్స్ను అవతార్ మేకర్ కామరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. అందులో రిలీజ్ డేట్ కూడా ఉండబోతుంది. మరి 50 కోట్లు ఏ రకంగా ఖర్చు చేసి ఈ గ్లిమ్స్ రెడీ చేస్తున్నారనేది మాత్రం బయటికి పొక్కట్లేదు. 50 కోట్లతో ఓ మూవీ ప్రీ గ్లిమ్స్ అంటే అంతా షాక్ అవుతున్నారు. చాలా వరకు గ్రాఫికల్ వర్క్ తెలిసేలా, ప్రపంచ మీడియాకు మన సినిమా స్థాయి తెలిసేలా, మార్కెటింగ్కి బలంగా ఉపయోగపడాలనే అంత ఖర్చు కేవలం 55 సెకండ్ల వీడియో కోసం ఖర్చు చేస్తున్నారట. సో 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా 55,000 థియేటర్స్లో రిలీజ్ అవ్వాలంటే, ఆ రేంజ్లో జనాలు థియేటర్స్కి రావాలంటే అందులో ఏముండబోతుందో ముందే తెలియాలి. ఇండియన్స్కి అంటే రాజమౌళి పేరు చాలు జనాలు థియేటర్స్కి క్యూ కట్టేందుకు. అదే విదేశీయులు ఈ మూవీని ఫాలో అవ్వాలంటే ఇప్పటి నుంచే కొద్దిగా ప్రీ గ్లిమ్స్ లాంటి కంటెంట్తో అట్రాక్ట్ చేయాలి. అది కూడా జేమ్స్ కామరూన్ లాంటి అవతార్ డైరెక్టర్తో ప్లాన్ చేస్తే వరల్డ్ వైడ్గా ఆ రీచే వేరుగా ఉంటుంది. అవతార్ 3 ప్రమోషన్లో భాగంగా తను నవంబర్లో ఇక్కడికి వస్తుంటే తన చేతిలో ఇలా ఓసారి టైటిల్, ప్రీ గ్లిమ్స్, రిలీజ్ డేట్ని రివీల్ చేయించబోతున్నాడు రాజమౌళి.